అండి, ఈరోజు చేపల కర్రీ చేస్తాను చూసేయండి. పదార్థాలు: చేపలు, దాంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, టమోటా, ఉల్లిపాయ అన్నీ మిక్సీ ఆడేసానండి. చూసేయండి. చూడండి, ఆల్రెడీ నేను ఆయిల్ అది పోసేసుకున్నాను కళాయిలోని. చూడండి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. చూసేయండి. కరివేపాకుని అవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసి చూడండి. నెక్స్ట్ పసుపు వేసుకుంటున్నాను. పేస్ట్ వేసుకుంటున్నాను, మిక్సీ పట్టిన పేస్ట్. చూడండి, ఇదంతా బాగా ఉడకనివ్వాలి. ఇదంతా బాగా ఉడికితే అంత బాగా టేస్ట్ వస్తుంది చేపల కూర. నెక్స్ట్ మసాలా వేసుకుంటున్నాను. చూడండి, కారం పొడి వేసుకుంటున్నాను. ఆశీర్వాద్ కారం పొడి. చూడండి, మేము ఇదే వాడుతాం. చూడండి, కారం వేసుకుంటున్నాను. చూడండి, తగినంత వేసుకుంటున్నాను కారం. నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి, తగినంత వేసుకుంటున్నాను. చూడండి, ఈ మసాలా బాగా పట్టి ఉడికి సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు బాగా కలుపుకొని కాస్త ఉడకనివ్వాలి. మూత పెట్టుకోవాలి, కాస్త బాగా ఉడకనివ్వాలి. చూడండి, బాగా కుక్ అయ్యాయి. చూడండి, చేపలు మసాలా అది పట్టి. చింతపండు నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నానండి, బాగా నానింది. ఇప్పుడు పులుసు వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకున్నాను. చూడండి, బాగా కలుపుకొని కాస్త మూత పెట్టుకోవాలండి. చూడండి, కర్రీ ఎలా వచ్చిందో చూసేద్దా. చూడండి ఎలా ఉందో, చేపల పులుసు ఎలా ఉందో. బాగా ఉడుకుతుంది. నేను స్టవ్ మీద చూపించేస్తున్నాను. ఓకే అండి, బాయ్.